ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసులాపూర్ నాగోబా జాతరలో భాగంగా సోమవారం నిర్వహించిన గిరిజన ప్రజా దర్బార్కు ఆదివాసీ గిరిజనుల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ ప్రజా దర్బార్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్బబొజ్జు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆమె గిరిజన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. గిరిజనులు విడతల రూపంలో, దరఖాస్తుల రూపంలో సమర్పించిన అర్జీలను పరిశీలించి తగిన పరిష్కారం చూపుతామని, ఆదివాసీల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తామని ఆమె తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని వారికి భరోసా కల్పించారు. అంతకుముందు కేసులాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను దర్శించుకున్నారు. మిశ్రమ వంశీయులు, ఆలయ నిర్వాహకులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఇక నాగోబా చిత్రపటాలు, జ్ఞాపికలకు అందజేసి సత్కరించారు. అటు ప్రజా దర్బార్లో భాగంగా ఆదివాసీ గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, ప్రదర్శనలు ఆహతులు విశేషంగా ఆకట్టుకున్నారు. సెంట్రలైజింగ్ చేసి దాని అంతా కూడా ఫెన్సింగ్ చేసుకోవాలి, లందలు ఉన్నాయి, దాని అన్ని కూడా మరి ప్రభుత్వం ఎమ్మెల్యే ఖానాపూర్ గారిగా కోరుతున్నాం. అలాగే మా మిశ్రమ వంశ వాళ్ళ తరఫు నుంచి మిశ్రమ వాళ్ళు కలుస్తారు. పూజారులు వారు వెంకటరావు పటేల్, అలాగే తిరుపతి వేదిక మీద సో ఆదివాసులకు ఎస్పెషల్లీ అన్ని జిల్లాలో చూసినట్టయితే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, విద్యుత్, కనెక్టివిటీ, రోడ్లు, మళ్ళీ పోడు భూములు. సో ఇవి చాలా 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లో కూడా అన్ని శాఖలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ వచ్చే 1 yearలో ఏమేమి చేయాలనేది కూడా అన్ని శాఖల నుంచి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యలో ఎట్లా ప్రమాణాలు ఇంప్రూవ్మెంట్ చేయడం, మన లెర్నింగ్ స్టాండర్డ్స్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడం, మంచి వైద్యం అందరికీ అందించే విధంగా చాలా మంచి డాక్టర్స్లని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పియడం, మరి దాన్ని కూడా మినిస్టర్ గారికి అంతా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 400 అప్లికేషన్స్ వరకు కూడా మనం 3 phase కరెంట్, ఆదివాసీ అప్లికేషన్స్ అన్నింటిలో కూడా 3 phase కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వ్యవసాయం కూడా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కానివ్వండి, వేరే ఇతర స్కీమ్ల ద్వారా కానివ్వండి, కనెక్టివిటీ రోడ్స్ మన ఆదివాసీ ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా అవన్నిటిని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక గ్రామాలలో రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి కాబట్టి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా సీతక్క మీద మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్లు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలన్నా కూడా తప్పనిసరిగా అభివృద్ధి కోసం మేము సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను వచ్చి మరి వివరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఆదివాసీ దారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి నేను చేయడం జరుగుతుంది. మీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ లో బాగా వెనుక ఉంటున్నారు. కాబట్టి పిల్లలందరినీ కూడా చదువులో ముందుకు తీసుకుని చదివియాలని కూడా సందర్భంగా నేను ఆదివాసీ మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆశల్ని నమ్మకు ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు మీ ప్రభుత్వం చేయాలనే ఒక విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరినీ కూడా న్యాయం చేయాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సీతక్కను నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా ఈ జిల్లా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర, ఇక్కడ నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించే కాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం, ప్రేమ, బాధ కూడా.
ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్క అయితే అందరితో పరిచయం ఉన్న వ్యక్తి, ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, ప్రజలతో కలిసిపోగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉండొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు, పోరాట యోధుడు కొమరం భీమ్. ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే డే మరి జాతర సందర్భంగానే మరి ఎంఎన్ఆర్ గారు గవర్నమెంట్ కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం. కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలాఫలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము, ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా శిలాఫలకం మీద ఉండాలి. అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలాట్ చేస్తాను కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అధికారులందరితో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద నిధుల కేటాయింపు కానీ, సమస్యల పరిష్కారం కానీ, అదేవిధంగా మరి యూత్కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్ ఇష్యూస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నింటినీ సరి చేసుకొని మరి అభివృద్ధి పదంలోకి వెళ్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే పొద్దున్న నుంచి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఇప్పటికీ 5 సార్లు ఈ ప్రాంతంలో